మెడలో బెల్ట్ లేని ప్రతి ఒక్క కుక్కని కాల్చి చంపేయటం లేదా పట్టుకొని తీసుకెళ్లిపోవటం ఇలాంటివి చేసేవాళ్ళు. హలో ఫ్రెండ్స్, వీధి కుక్కల చేతిలో చిన్నపిల్లలు చనిపోవటం, అలాగే వీధి కుక్కలు అటాక్ చేయటం వలన రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి సివియర్గా గాయాలవటం, ఇలాంటి న్యూస్లు అనేవి రీసెంట్ టైంలో బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ రీసెంట్గా ఒక 22 సంవత్సరాల కబడ్డీ ప్లేయర్ రేబీస్ రావడంతో చనిపోవడం జరిగింది. సో ఈ న్యూస్లన్నీ బయటకు వచ్చిన తర్వాత వీధి కుక్కల బారిన ఎవరైనా పడవచ్చు అని చెప్పి జనాలకైతే అర్థమైపోయింది. ఇలా వీధి కుక్కలు అటాక్ చేసే ఇన్సిడెంట్స్ పెరిగిపోతున్న సమయంలో సుప్రీంకోర్టు ఒక కాంట్రవర్షియల్ డెసిషన్ అయితే తీసుకుంది. ఈ డెసిషన్ ని కొంతమంది సపోర్ట్ చేస్తే అటువైపు యానిమల్ లవర్స్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సో అసలు సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ ఏంటి, అది కరెక్టా కాదా, అలాగే మనిషి ప్రాణాలు ముఖ్యమా కుక్కల ప్రాణాలు ముఖ్యమా, ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది షో. ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలన్నింటినీ అర్జెంటుగా క్యాప్చర్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆర్డర్స్ ని పాస్ చేసింది. ఇలా క్యాప్చర్ చేసిన వీధి కుక్కలన్నింటినీ కూడా స్టెరిలైజ్ చేసి ఆ తర్వాత అన్నిటిని డాగ్ షెల్టర్స్ లోకి పంపించాలని చెప్పి ఢిల్లీ ఎన్సీఆర్ అథారిటీస్ ని ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాలు ఇస్తూనే ఎవరైనా ఈ ప్రాసెస్ గనక అడ్డుపడితే వాళ్ళు లీగల్ యాక్షన్ ని ఫేస్ చేయాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను అయితే పాస్ చేసింది. సో సుప్రీంకోర్టు పాస్ చేసిన ఆర్డర్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఇండియాలో వీధి కుక్కల బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇండియాలో దాదాపుగా 60 మిలియన్ వీధి కుక్కలు ఉన్నాయి. అంటే దగ్గరగా 6 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ప్రతి 10 సెకండ్స్ కి కుక్క కాటు అనేది ఇండియాలో రికార్డ్ అవుతోంది. అలాగే ప్రతి సంవత్సరం కనుక చూసుకుంటే దాదాపుగా 30 లక్షల కుక్క కాటు కేసులు అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. అండ్ వీటిల్లో 5,000 కేసెస్ వరకు బాగా సివియర్ కేసెస్ అయితే నమోదవుతున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ అంటే 2024లో 37,17,336 కుక్క కాటు కేసులు రికార్డ్ అయితే అందులో 54 మంది రేబీస్ వైరస్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇంకా ఢిల్లీ విషయానికి వస్తే 2009 సెన్సస్ ప్రకారం 5.9 లక్షల వీధి కుక్కలున్నాయి. అంటే ఇప్పటికి ఆ కౌంట్ కాస్త 10 లక్షల వరకు వెళ్లే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో ఢిల్లీలో కుక్క కాట్లు అనేవి బాగా అంటే బాగా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అయిపోయినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2022లో 6,691 కేసులు రిజిస్టర్ అయితే 2023 నాటికి ఈ నెంబర్ కాస్త 17,874 చేరుకుంది. ఇంకా 2024లో అయితే ఏకంగా 25,210 కేసులు రిజిస్టర్ అవడం జరిగింది. ఇంకా 2025 దగ్గరకు వస్తే జస్ట్ ఒకే ఒక మంత్ లో అంటే జనవరి మంత్ లోనే 3,196 కేసులు రిజిస్టర్ అయ్యాయి. జస్ట్ కుక్క కాట్లు అయినట్లయితే ఈ ఇష్యూ ఇంత పెద్దగా జరుగుండేది కాదు. బట్ రీసెంట్ టైమ్స్ లో ఈ కుక్క కాట్ల వలన రేబీస్ కేసెస్ అనేవి బాగా ఎక్కువైపోతున్నాయి. 2024 జులై నుంచి 2025 జనవరి మధ్యలో దాదాపుగా 49 రేబీస్ కేసెస్ రికార్డ్ అయ్యాయి. మీకు తెలుసో తెలీదో, ఈ రేబీస్ కనుక ముదిరిందంటే దీన్ని ట్రీట్ చేయటం ఇంపాసిబుల్. అంటే రేబీస్ ముదిరితే చనిపోవటం ఖాయం. సో ఈ స్టాట్స్ అని చూస్తే చాలా పెద్ద రేంజ్ లో వీధి కుక్కల ప్రాబ్లం అనేది మన ఇండియాలో అయితే ఉంది. మరి దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేయలేదంటే చేసింది. అదే ఏబీసీ రూల్స్ ని తీసుకొని రావటం. 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ 1960 కింద యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్ ని తీసుకుని వచ్చేది. ఈ రూల్ ప్రకారం కుక్కల్ని పట్టుకుని వాటిని స్టెరిలైజ్ చేయటం. స్టెరిలైజ్ అంటే ఆ కుక్కలకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయటం అనమాట. సో ఇలా ఆపరేషన్ చేసేసి ఎక్కడ తీసుకొచ్చిన కుక్కల్ని అక్కడ వదిలేయటం అనమాట. అంటే ఈ స్టెరిలైజ్ చేసే టైంలో వీడికి వ్యాక్సిన్స్ కూడా ఇచ్చేసేసి వాటిని ఆ ప్లేస్ లో వదిలేస్తారు. సిఎన్విఆర్ అప్రోచ్ తో ఈ ప్రాసెస్ అంతా కూడా సాగింది. సిఎన్విఆర్ అంటే క్యాచ్, న్యూటర్, వ్యాక్సినేట్, రిలీజ్. యాక్చువల్గా ఈ అప్రోచ్ ని యానిమల్ లవర్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే దీనివల్ల కుక్కలకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, అలాగే కొంతకాలానికి కుక్కల పాపులేషన్ కూడా తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు పెద్దగా దీన్ని వ్యతిరేకించలేదు. ఇన్ఫాక్ట్ ఈ ప్రాసెస్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బట్ ఈ కుక్క కాట్లు బారిన పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం వీధి కుక్కల నుండి ఉన్న డేంజర్ ని సాల్వ్ చేయడంలో ఏబీసీ రూల్ చాలా స్లో సొల్యూషన్ అంట. అండ్ డాగ్స్ ని సేమ్ ప్లేసెస్ కి తీసుకొని రావడం వలన డేంజరస్ డాగ్స్ అన్ని పబ్లిక్ లోనే తిరుగుతూ ఉంటాయని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఇటిలా ఉంటే అటువైపు ఏబీసీని ఇంప్లిమెంట్ చేయడానికి సరైన నిధులు లేక మున్సిపల్ బాడీస్ మీదే మొత్తం భారం పడింది. దీంతో సరైన రిసోర్సెస్ లేక మున్సిపల్ బాడీస్ కుక్కల్ని స్టెరిలైజ్ చేయడాన్ని సరిగ్గా అమలు చేయలేకపోతున్నాయి. సో ఈ ఇష్యూస్ అన్ని కూడా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినాయి. దీంతో జులైలో సుప్రీంకోర్టు సుమోటో కేసు కింద దీన్ని టేకప్ చేసింది. రేబీస్, డాగ్ బైట్స్, చిన్నపిల్లల మీద కుక్కల అటాక్స్ పెరిగిపోతున్నాయని వచ్చిన ఒక న్యూస్ రిపోర్ట్ ని చూసి ఈ వీధి కుక్కల ఇష్యూని సుప్రీంకోర్టు డీప్లీ డిస్టర్బింగ్ ఇష్యూ అని చెప్పి డిక్లేర్ చేసి సివిక్ అథారిటీస్ ఫెయిల్యూరే దీనికి కారణం అని చెప్పి క్రిటిసైజ్ చేసింది. సుప్రీంకోర్టులో ఈ ఇష్యూ మీద జరిగిన హియరింగ్ లో జస్టిస్ సంజీవ్ ఖన్నా లీడ్ చేసిన బెంచ్
వీధి కుక్కల విషయంలో కొన్ని రిమార్క్స్ చేసింది. ఇప్పుడు కోర్ట్ రైజ్ చేసిన కొన్ని క్వశ్చన్స్ చెప్తాను చూడండి. డాగ్స్ ని స్టెరిలైజ్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్ కి తీసుకురావడం ఇల్లాజికల్ అని చెప్పి అన్నారు. దీంతో కుక్క కాట్లని ఎలా ఆపగలరో, మళ్ళీ అయ్యే కుక్కలు కదా అక్కడికి వచ్చేది, అవి మళ్ళీ అటాక్ చేయవని చెప్పి గ్యారంటీ ఏంటని చెప్పి ఆ ప్యానల్ ని క్వశ్చన్ చేశారు. అలాగే కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 21 సిటిజన్ రైట్ టు సేఫ్టీని గుర్తు చేసి సిటిజన్స్ కి సేఫ్టీని ప్రొవైడ్ చేయడంలో ఉన్న అర్జెన్సీని గుర్తు చేస్తూ గుడ్ ఫ్రెండ్లీ పెట్ యానిమల్స్ ని డేంజరస్ యానిమల్స్ నుండి వేరుపరచాలని చెప్పి మెన్షన్ చేసింది. ఆ తర్వాత కోర్ట్ ఈ వీధి కుక్కల ప్రాబ్లం ని కంట్రోల్ చేయడం కోసం ఢిల్లీ ఎన్సీఆర్ అథారిటీస్ కి ఆర్డర్స్ ని పాస్ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం వచ్చే 8 వారాల్లో ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలన్నింటినీ కూడా పట్టుకొని వాటిని డాగ్ షెల్టర్స్ లోకి రీలొకేట్ చేయాలని చెప్పేసి కోర్టు అయితే ఆర్డర్స్ ని పాస్ చేసింది. అలాగే వీటితో పాటుగా ఆ షెల్టర్స్ అనేవి ఎలా పడితే అలా ఉండకూడదని, వాటికి సరిపడా స్పేస్, ఫుడ్, అలాగే వాటర్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలని, దాంతో పాటుగా వాటిని స్టెరిలైజ్ చేయాలని, అలాగే వాటికి వ్యాక్సిన్ ఫెసిలిటీతో పాటు వెటర్నరీ డాక్టర్స్ యొక్క సూపర్విజన్ కూడా అక్కడ ఉండాలి. దాంతో పాటుగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం సీసీటీవీ కెమెరాస్ ను కూడా అక్కడ అమర్చాలని చెప్పి కోర్టు అయితే ఆర్డర్స్ ని పాస్ చేసింది. ఈ ప్రాసెస్ త్వరగా అవడానికి, అలాగే వీధి కుక్కలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఒక డెడికేటెడ్ యానిమల్ బైట్ హెల్ప్ లైన్ ని ప్రొవైడ్ చేసి కుక్క కాటు కంప్లైంట్స్ కి మాక్సిమం 4 గంటల్లో రెస్పాన్స్ టైం మెయింటైన్ చేయాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ అన్ని డైరెక్షన్స్ తో పాటు కోర్టు ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ వార్నింగ్ ఏంటంటే, ఇదంతా చేసే ప్రాసెస్ లో ఎన్జిఓస్ కానీ లేదంటే నార్మల్ పీపుల్ కానీ ఎవరైనా అడ్డుగా వస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి కోర్టు అయితే ఆర్డర్స్ ని పాస్ చేసింది. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే, చాలా మంది యానిమల్ లవర్స్ సుప్రీంకోర్టు ఈ కుక్కలన్నింటినీ చంపేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారని చెప్పి రాంగ్ వేలో అర్థం చేసుకున్నారు. అంటే వాళ్ళ మిస్టేక్ కూడా లేదనుకోండి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో వాట్సాప్ లో ఎలా పడితే అలా వైరల్ మెసేజెస్ మనం చూస్తూనే ఉంటాం. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కుక్కలన్నింటినీ క్లియర్ చేసేయాలని చెప్పి ఆర్డర్స్ ని పాస్ చేశారు అని ఆ వాట్సాప్ మెసేజ్ లో ఉంటది. దాని అర్థాన్ని మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. క్లియర్ చేసేటివి అంటే పూర్తిగా చంపేటివని, లేదా సిటీస్ లో ఉండకుండా క్లియర్ చేసేసి వేరే చోటగా తరలిస్తున్నారని. సో మోస్ట్లీ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ అయ్యి క్లియర్ అనే దాన్ని చాలా మంది చంపేయటం అని చెప్పి అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి టైంలో అంటే అరౌండ్ 2002, 2004 ఆ టైంలో కుక్కల్ని కొంతమంది వచ్చేసి గన్స్ తో పేల్చేసేసి వాటిని ట్రక్కులు వేసుకొని తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. అంటే మెడలో బెల్ట్ ఉన్న కుక్కల్ని మాత్రమే ఏమి చేయకుండా మెడలో బెల్ట్ లేని ప్రతి ఒక్క కుక్కని కాల్చి చంపేయటం లేదా పట్టుకొని తీసుకెళ్లిపోవటం ఇలాంటివి చేసేవాళ్ళు. సో ఇప్పుడు కూడా చాలా మంది క్లియర్ చేయటం అంటే వాటిని చంపేసేసేయటం అని చెప్పి అనుకున్నారు. సో ఇలా అనుకోవడంలో కూడా తప్పలేదు, ఎందుకంటే చెప్పిన కదా వాట్సాప్ లో ఇలా మిస్ఇంటరప్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే అలా పంపిస్తారు వాళ్ళు. సో దీన్ని బట్టి చూసుకుంటే కోర్టు తీసుకున్న డెసిషన్ మంచిదే అని చెప్పొచ్చు. ఇటు హ్యూమన్స్ కి అటు కుక్కలకి ఇబ్బంది లేకుండా ఒక న్యూట్రల్ సొల్యూషన్ ని ఢిల్లీలో అమలు చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్స్ ని పాస్ చేసింది. కానీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, కోర్టు చెప్పింది కదా వీటన్నిటిని అమలు చేయటమే. కోర్టు తీసుకుని మంచి సొల్యూషన్ ని అమలు చేయటం అంటే అదంత ఈజీ పని కాదు. ఎందుకు చెప్తాను చూడండి. ఢిల్లీలో కుక్కల పాపులేషన్ అనేది తక్కువలో తక్కువ చూసుకున్నా కానీ ఒక 5 లక్షల వరకు ఉంటాయి. 8 వారాల్లో 5 లక్షల కుక్కలను పట్టుకుని వాటిని సేఫ్ గా రీలొకేట్ చేసి వాటికి ఫుడ్, వాటర్, షెల్టర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయటం అంటే అదంత ఈజీ కాదు. బట్ కోర్టు చెప్పింది కాబట్టి వాటన్నిటిని అమలు చేసే తీరాలి. కానీ ఇంత ఫాస్ట్గా అంటే 8 వారాల్లో 5 లక్షల కుక్కల్ని రీలొకేట్ చేసే టైంలో ఖచ్చితంగా కుక్కలు హర్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే వాటికి గాయాలు, చిన్న గాయాలు అవ్వచ్చు, పెద్ద గాయాలు అవ్వచ్చు, ఖచ్చితంగా కుక్కలకి గాయాలు అయ్యే అవకాశం అయితే కంపల్సరీ ఉంది. సో నెక్స్ట్ 8 వీక్స్ లో ఈ ప్రాసెస్ ని అమలు చేయడానికి చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది. అండ్ మ్యాన్ పవర్ కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. కుక్కల్ని పట్టుకొని సేఫ్గా రీలొకేట్ చేసి వాటికి వెటర్నరీ కేర్ని ప్రొవైడ్ చేసి ప్రతి పూట ఫుడ్, వాటర్ ఇవ్వటం అనేది చాలా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ప్లస్ ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఇది ఏబీసీ రూల్కి వ్యతిరేకంగా ఉంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన ఏబీసీ రూల్ ని వ్యతిరేకించేలాగా ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఇక సుప్రీంకోర్టు పాస్ చేసిన ఈ ఆర్డర్ కి రియాక్షన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. పెటా ఇండియా, FIAPO లాంటి గ్రూప్స్ తీవ్రంగా వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ అన్సైంటిఫిక్ అని చెప్పి క్రిటిసైజ్ చేశాయి. సో ఈ గ్రూప్స్ అలాగే ఇంకొన్ని NGOs దీంతో పాటుగా యానిమల్ లవర్స్ అందరూ ఏమంటున్నారంటే, ఇలా రీలొకేట్ చేయడం వలన ఓల్డ్ డాగ్స్ పోయి అన్స్టెరిలైజ్డ్ డాగ్స్ వాటిని రీప్లేస్ చేస్తాయని, ఇది రిపీట్ అవుతూనే ఉంటుందని చెప్పి అన్నారు. అండ్ రీలొకేట్ చేసిన షెల్టర్స్ కి తరలించిన డాగ్స్ సంఖ్య అధికమైపోతే షెల్టర్స్ లో అధిక మొత్తంలో కుక్కల చావులు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయని, షెల్టర్స్ ని కొంచెం నెగ్లెక్ట్ చేసినా కానీ కుక్కలన్నిటికీ ప్రమాదం ఉంటుందని చెప్పి కూడా యానిమల్ లవర్స్ అంటున్నారు. కొంతమంది సెలబ్రిటీస్ సుప్రీంకోర్టు డెసిషన్ ని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇన్ఫాక్ట్ సదా గారు అయితే ఏడుస్తూ ఒక 3-4 నిమిషాల వీడియోను కూడా పెట్టడం జరిగింది. అయితే కుక్క కాటు బారిన పడిన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసిన ఆర్డర్స్ ని సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. సో ఇలాగా సుప్రీంకోర్టు ఆర్డర్ విషయంలో దేశం డివైడెడ్ గా ఉంది. ఒక పక్కన మనుషుల కంటే కుక్కలు ఎక్కువ కాదనే వాళ్ళు ఉంటే, ఇంకొక పక్కన మనుషులది ప్రాణం అయితే కుక్కలది కూడా ప్రాణమే అనే యానిమల్ లవర్స్ తో ఈ ఇష్యూ ప్రెసెంట్ డివైడ్ అయి ఉంది. సో దీనికి ఇక సొల్యూషన్ లేదా అంటే ఒక పాసిబిలిటీ ఉంది. ఎటు ఆల్రెడీ సుప్రీంకోర్టు అయితే ఆర్డర్స్ ని పాస్ చేసింది అండ్ చాలా వరకు కుక్కల్ని రీలోకేట్ కూడా చేశారు. వాటి షెల్టర్స్ కి రీలోకేట్ కూడా చేయడం జరిగింది. ఇంకో 8 వీక్స్ లో దాదాపు అన్నిటిని కూడా రీలోకేట్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే సుప్రీంకోర్టు క్లియర్ గా ఒకటి మెన్షన్ చేసింది. అదేంటంటే అక్కడున్న కుక్కలన్నిటికీ ఫుడ్, ప్లేస్ అలాగే వాటర్ ని ప్రొవైడ్ చేయాలని చెప్పి అన్నారు. దాంతో పాటుగా సీసీటీవీ కెమెరాస్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ నేననేది ఏంటంటే ఈ ఎన్జిఓస్ కానివ్వండి, యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే పెటా గ్రూప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టు దగ్గరికి వెళ్ళి లైక్ వీటిని మేము ఎవ్రీ మంత్ వచ్చి మానిటర్ చేస్తాము, లేదంటే వీక్లీ మానిటర్ చేస్తాము, అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది వీళ్ళకి ప్రొవైడ్ చేసేలాగా వీళ్ళు కనుక రిక్వెస్ట్ చేసుకుంటే గవర్నమెంట్ ని దీనికి ఒక సొల్యూషన్ ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే దేశవ్యాప్తంగా యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అనమాట. ఎందుకంటే అంతమంది ఒక దాని మీద సపోర్టెడ్ గా ఉండటం అంటే అది నార్మల్ విషయం కాదు. సో వీళ్ళందరూ కూడా ఇదే సపోర్ట్ తో, ఇదే మైండ్ సెట్ తో కనుక ఉండి వాటికి హెల్ప్ చేస్తే మాత్రం నిజంగా హైలైట్ గా ఉంటది. ఎందుకంటే వీధిలో ఉన్నప్పుడు కుక్కలకి ఫుడ్ దొరకటం అనేది చాలా కష్టంగా ఉంటది. ఎవరో ఒకరు వేస్తే గానీ అది తినే పరిస్థితి కాదనమాట. ఇప్పుడు వాటిని షెల్టర్లోకి రీలోకేట్ చేశారు కాబట్టి ఈ యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాటికి కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే వాటికి ఫుడ్ ఉంటుంది, షెల్టర్ ఉంటుంది, అలాగే వాటర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అనమాట. ఇటువైపు ఎవరినైతే కుక్కలు కలుస్తుంది అని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళకి ఉపశమనంగా ఉంటుంది. అలాగే యానిమల్ లవర్స్ కి ఇలాంటి వాటిని మనం ఫీడ్ చేస్తున్నాం, ఇలాంటి వాటిని మనం పోషిస్తున్నాం అని చెప్పేసి ఒక మంచి ఫీలింగ్ అనేది వాళ్ళలో కూడా ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలాగైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అలాగే వాటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ కానివ్వండి, వాటికి ఫుడ్, షెల్టరు, బెడ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మేము మానిటర్ చేస్తాము, ఇన్ కేస్ కరెక్ట్గా లేకపోతే మేము మీ మీద మళ్ళీ తిరుగుబాటు చేస్తామని చెప్పారంటే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. బట్ మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఒపీనియన్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ కోర్టు అక్కడ ఆర్డర్స్ ని పాస్ చేసేసింది కాబట్టి దాన్ని రివర్స్ చేయడం అనేది ఈజీనో కష్టమో నాకైతే తెలీదు. ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేశారు కాబట్టి ఈ పాసిబిలిటీ ఉంటుందేమో అని చెప్పేసి నేను చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.